ఈరోజు పెద్ద ఎత్తున మీకు తెలియదు కాదు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఈ ప్రాంతం నుంచి వచ్చినటువంటి వ్యక్తి, పాలమూరు రంగారెడ్డి సంబంధించినటువంటి ప్రాంతాన్ని సమర్థంగా అర్థం చేసుకున్నటువంటి వ్యక్తి, మహబూబ్నగర్ జిల్లా సమస్యలు తెలిసినటువంటి వ్యక్తి. రావటమే జోరాల నుంచి మీకు మక్తల్, నారాయణపేట, కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించి కొన్ని వేల కోట్ల రూపాయలతో ఇక్కడ ఫౌండేషన్ వేసి కృష్ణానది నీళ్ళని ఈ ప్రాంతానికి మరలించడానికి, పంట పొలాలు పండించడానికి కార్యక్రమం చేసిన సంగతి కూడా మీకు తెలియదు కాదు. మిత్రులారా, కేవలం మనం పాలన చేసి ప్రజల దగ్గరకు వచ్చి ఉపన్యాసాలు చెప్పడమే కాదు, ప్రజాపాలన అందించాలి, ప్రజలకి నీళ్లు అందించాలనేటువంటి కార్యక్రమం, ఇళ్ళు అందించాలనేటువంటి కార్యక్రమంలో నిన్నటికి నిన్న మీ అందరికీ తెలిసిందే, భద్రాచలంలో ప్రతి పేద ఇంటి వాళ్ళకి 5 లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవటానికి ప్రతి శాసనసభ నియోజకవర్గంలో 3500 ఇళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమానికి కూడా మనం ఈ లాంఛనంగా చేసుకున్నాం. మీ అందరికీ తెలిసిందే మరొక కార్యక్రమం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అర్హత కలిగిన పేదవాళ్ళందరికీ కూడా 200 యూనిట్ల వరకు కరెంటు కాల్చుకునే కార్యక్రమంలో భాగంగా వైట్ రేషన్ కార్డు ఉండి 200 యూనిట్లు వచ్చేటువంటి ప్రతి ఇంటికి బిల్లు లేకుండా 0 బిల్లు ఇచ్చే కార్యక్రమాన్ని మార్చి నెల నుంచి మొదలుపెట్టాం. ఎవరికైనా పొరపాటున ఆ కార్యక్రమంలో, ప్రజాపాలనలో కార్యక్రమంలో భాగంగా గ్రామ సభల్లో మీరు ఇచ్చినటువంటి అప్లికేషన్లో మీ మీటర్ సర్వీస్ కనెక్షన్ సంబంధించిన నెంబర్ కానీ, రేషన్ కార్డు సంబంధించిన నెంబర్ కానీ తప్పుగా మీరు నమోదు చేసి ఉంటే వాళ్ళది లిస్టులో రాకపోతే కూడా మళ్ళీ చాలా స్పష్టంగా చెప్పాం, 200 యూనిట్ లోపల మీకు బిల్లు వస్తూ ఉంటే ఆ లిస్టులో 0 బిల్లు రాకపోయినా మీరెవరు బిల్లు కట్టాల్సినటువంటి అవసరం లేదని చాలా స్పష్టంగా ఇచ్చాం. వెళ్ళండి, మీ దగ్గర ఉన్న మండల్ డెవలప్మెంట్ ఆఫీస్లో ప్రజాపాలన సంబంధించిన ఒక అధికారిని నియమించి రోజువారీ ఎవరు వచ్చినా అప్లికేషన్ తీసుకొని దాన్ని 200 లోపల ఉంటే ఆ లిస్టులో ఎంట్రీ చేయమని చెప్పాం. మీరు నేరుగా మండల్ డెవలప్మెంట్ ఆఫీస్కి వెళ్ళండి, మీ సంబంధించిన సమాచారాన్ని వారికి ఇవ్వండి, వెంటనే మీ పేరు అందులో అప్లోడ్ అవుతుంది, మీకు కూడా 0 బిల్లు వస్తుందని కూడా మీ అందరికీ సవినయంగానే మనవి చేస్తూ ఉన్నాను. 200 యూనిట్ లోపల ఉండి, తెల్ల రేషన్ కార్డు ఉండి మీకు 0 బిల్లు రాకపోయినా మీరు బిల్లు కట్టాల్సినటువంటి అవసరం లేదు. ఏ అధికారి వచ్చి కూడా మిమ్మల్ని బిల్లు కట్టమని అడిగే పరిస్థితి కూడా లేకుండా మేము చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చామని కూడా మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ ఉన్నాను.